హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. తిరుమల వెళ్తున్నారా? అయితే నిరభ్యంతరంగా వెళ్ళొచ్చు. ఆఫ్లైన్లో కానీ ఆన్లైన్లో కానీ రూమ్ దొరకని వాళ్ళు కూడా తిరుమలకు వెళ్ళవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక్కడ తిరుమలలో PAC5 కూడా అందుబాటులోకి వచ్చింది. ఈ PAC5 అంటే పిలిగ్రిమ్స్ అమ్యూనిటీస్ కాంప్లెక్స్ నెంబర్ 5 కూడా తిరుమల వెళ్ళే భక్తులకు అందుబాటులోకి వచ్చింది. ఇంతకుముందు ఇలా ఉండే భక్తుల కోసం నిర్మించినటువంటిదే ఈ PAC5 వెంకటాద్రి నిలయం. చూస్తున్నారు కదా, ఇది తిరుమలలోని APSRTC బస్ స్టాండ్కు అత్యంత సమీపంలో ఉంటుంది. జస్ట్ మనం వాకబుల్ డిస్టెన్స్ 100 మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఈ PAC5 అనేది వెంకటాద్రి నిలయం. ఈ వెంకటాద్రి నిలయంలో మన 2400 లాకర్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఈ PAC5 వెంకటాద్రి నిలయంని 2025 బ్రహ్మోత్సవాల ముందు సెప్టెంబర్ నెలలో ప్రారంభించారు. మొత్తం 3 అంతస్తులో నిర్మాణం పూర్తి చేసుకున్నటువంటి ఈ PAC5 వెంకటాద్రి నిలయంలో మొత్తం మనకు 16 హాళ్ళు ఉన్నాయి. ఈ 16 హాళ్ళలో ఫస్ట్ ఫ్లోర్లో మనకి 4 హాళ్ళు ఉంటాయి. 4 హాళ్ళు ప్లస్ 2 కేశఖండనం. ఈ హాల్ కూడా ఈ ఫస్ట్ ఫ్లోర్నే ఉంటాయి. అలాగే సెకండ్ హాల్లో వచ్చేసి మనకు 6 హాళ్ళు ఉన్నాయి. ఇందులోనే మనకు లాకర్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. అలాగే మూడో అంతస్తులో కూడా మనకి 6 హాళ్ళు వచ్చాయి. ఇందులో కూడా మనకు లాకర్స్ అనేది అవైలబుల్గా ఉన్నాయి. ఇప్పుడు మీరు చూసినటువంటి గ్రౌండ్ ఫ్లోర్లో మనకి బేస్మెంట్ లెవెల్లో ఒక భోజనశాల ఉంది. అలాగే గ్రౌండ్ ఫ్లోర్లో కూడా రెండవ భోజనశాల కూడా ఉంది. ఇక్కడ మనం భోజనం చేయవచ్చు. అలాగే కేశఖండం కూడా మనం ఇక్కడే చేయించుకోవచ్చు. ఇప్పుడు నేను కిందికి వెళ్తున్నాను. ఈ బేస్మెంట్ లెవెల్లో ఉన్నటువంటి ఫస్ట్ భోజనశాల 1 ఇది. ఇక్కడే మనం ఎట్ ఏ టైంలో 700 మెంబర్స్కి అన్నదానం అనేది జరుగుతుంది. ఇక్కడ నేను చెప్పినటువంటి సెల్లార్లో ఉన్నటువంటి భోజనశాల నెంబర్ 1 ఇదే. ఇక్కడ ఎట్ ఏ టైం 700 మంది భక్తులు ఒకేసారి భోజనం చేయవచ్చు. ఫస్ట్ ఫ్లోర్లో 4 హాళ్ళు, సెకండ్ ఫ్లోర్లో 6 హాళ్ళు, థర్డ్ ఫ్లోర్లో 6 హాళ్ళు, మొత్తం కలిపి 2400 లాకర్లు అంటే మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. కాబట్టి తిరుమలకు నిరభ్యంతరంగా వెళ్ళొచ్చు. ఒక్క ఆధార్ కార్డు ఉంటే సరిపోతుంది ఇక్కడ మనం లాకర్ తీసుకోవడానికి. 2 కోట్లతో నిర్మించినటువంటి ఈ PAC5లో ఒకేసారి 80 మంది భక్తులు తమ యొక్క తల్లిదండ్రులు సమర్పించవచ్చు. హోప్ యూ లైక్ ది వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.